ఆధ్వర్యంలో మనకి ప్రతి సోమవారం కూడా ప్రముఖ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ అనేది ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనం ప్రత్యేకించి రైతు సహకార సంస్థ రాష్ట్ర కార్యాలయం నుంచి స్టాల్ అరేంజ్మెంట్ కోసం ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎక్విప్మెంట్ ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశాము. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఓపెనింగ్ చేస్తున్నాము. కాబట్టి మరి ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అతి సామాన్య ప్రజానికం నుంచి అత్యున్నత స్థాయి అధికారుల వరకు కూడా ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో కలెక్టర్ కమిషన్లో ఈరోజు ఇక్కడ ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్ ప్రారంభించుకోవడం జరుగుతుందండి. మరికొద్ది సేపట్లో కలెక్టర్ గారి ద్వారా రిబ్బన్ కటింగ్ ఉంటుంది. తదుపరి మన జిల్లా అధికారులు అందరూ కూడా ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా కూరగాయలు ప్రతిరోజు ఆహారంలో వినియోగించుకునేటటువంటి కూరగాయలు, ఆకుకూరలు, మరి మునక్కాయలు, పొట్లకాయలు, సొరకాయలు, వంద, టొమాటో, చిక్కుడు, వంట, మరి మన ఉద్యానవన శాఖకు సంబంధించిన పంటలన్నీ కూడా అక్కడ మరి ముఖ్యంగా ఏంటంటే రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు వాడకుండా ప్రభుత్వ వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రభుత్వ వ్యవసాయ విధానంలో పండించినటువంటి ఆరోగ్యకరమైన ఆహారపు పదార్థాలు ఇవన్నీ కూడా కూరగాయలు, ఆకుకూరలు, బియ్యము, కారము, పసుపు ఇవన్నీ ప్రభుత్వ వ్యవసాయ విధానంలో తయారు చేసినవన్నీ మనకి ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందండి. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఓపెన్ చేసుకుంటారు కాబట్టి జిల్లా ఆఫీసులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అట్లాగే కషాయాలు, అమృతాలు ఇవన్నీ తయారు చేసుకునేందుకు అలాగే పోస్టర్స్, పాంప్లెట్స్ ఆవిష్కరించుకుంటున్నామండి. మరి డిఓ గారు అట్లాగే పైకి కావాల్సిందిగా వ్యవసాయ అనుబంధ శాఖ అధికారుల ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రభుత్వ వ్యవసాయ ఇన్పుట్స్ తయారీ విధానంపై బుక్లెట్స్ ఆవిష్కరించుకుంటున్నాం సార్. పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఫ్రెష్ ఏమీ లేకుండా ఇది పుదీనా పుదీనా మన రసాలు ఇది మన జిల్లాలో అన్ని ప్రాంతాలకి స్టాల్ పెడతాం. ఈ వారం ప్రకృతి వ్యవసాయం మీద రైతులకి అవగాహన కల్పించడం, ఇంకా రైతులను ఎంకరేజ్ చేయడం అనేది మెయిన్ పార్ట్. అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి జిల్లా వాసులతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.